ఉత్తర భారతదేశాన్ని చలి వణికిస్తోంది. హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మనాలి సహా మరికొన్ని చోట్ల మంచు దుప్పటి కప్పేసింది. భారీ హిమపాతం కారణంగా పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోహతంగ్లోని సొలాంగ్ అటల్ టన్నెల్ మధ్య సోమవారం రాత్రి తర్వాత దాదాపు 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. అప్రమత్తమైన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా మంచు కురుస్తున్నందున మనాలికి పర్యాటకులు పోటెత్తారు. సోమవారం సాయంత్రం నుంచి వాతావరణం అనుకూలించలేదు. మంచు దట్టంగా కురుస్తూ ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు వందలాది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటల్ టన్నెల్ మార్గంలో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగాయి. హిమాచల్ రాజధాని సిమ్లాలోనూ మంచు కురుస్తోంది. హిమపాతం కారణంగా రాష్ట్రంలోని పలు రోడ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. క్రిస్మస్, నూతన సంవత్సరం నేపథ్యంలో ఏటా డిసెంబర్ చివరి వారంలో మనాలికి పర్యాటకుల రద్దీ విపరీతంగా ఉంటుంది. గత కొద్ది రోజులుగా వేల సంఖ్యలో వాహనాలు ఈ ప్రాంతానికి వచ్చాయని అధికారులు తెలిపారు.